గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు నిన్నటితోటి కాకతీయుల లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ రోజు వచ్చేసి ముసునూరి నాయకులు చూద్దాము, ఓకేనా. సో క్రీస్తు శకం 1323లో రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాకతీయ రాజ్యం అనేది పతనమైందనమాట, ఓకేనా. అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి గియాజుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అతని పేరే జునాఖాన్ అని కూడా అనొచ్చు. సో అప్పుడు ఏం చేశాడు అని అంటే, ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిందో ఆ సమయంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ అయిన గియాజుద్దీన్ తుగ్లక్ ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ జునాఖాన్ను వరంగల్ మీదికి పంపి కాకతీయ రాజ్యాన్ని అంతం చేశాడనమాట. అనంతరం తుగ్లక్ సైన్యాలు కొద్ది కాలంలోనే ఆంధ్రదేశాన్ని అంతటినీ కూడా ఆక్రమించడం అనేది జరిగిందనమాట, ఓకేనా. ఈ కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత వాటి శిథిలాల నుంచి 4 స్వతంత్ర రాజ్యాలు అనేవి ఉద్భవించాయి. అదేంటి అంటే, కంపిలి వచ్చేసి విజయనగర సామ్రాజ్యం, వెలమ, రెడ్డి నాయక రాజ్యాలుగా విడిపోవడంతో నాటి ఆంధ్రదేశ జాతీయత అనేది విచ్ఛిన్నమైందనమాట. అంటే వీళ్ళు వెలమ కులస్తులు, రెడ్డి కులస్తులు వీళ్ళు విడిపోవడం వల్ల ఆంధ్రదేశం యొక్క జాతీయత అనేది విచ్ఛిన్నమైందనమాట. వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఉండకుండా ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం వల్ల, సో వీళ్ళ పోట్లాడుకోవడం అనేది దేనికి దారితీసింది అంటే బహుమనీ సామ్రాజ్యం అనేది ఏర్పడడానికి దారితీసింది అనమాట. అయితే ఈ జునాఖాన్ అన్నాం కదా, జునాఖాన్ని వరంగల్ మీదకి పంపారు కదా. అప్పుడు జునాఖాన్ ఏం చేశాడు అంటే, వరంగల్ని ఆక్రమించుకొని దానికి సుల్తాన్పూర్ అనే పేరు పెట్టాడనమాట, ఓకేనా. అయితే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యాధిపతి ఉన్నాడు కదా, ఆ సైన్యాధిపతి అయినటువంటి గన్నమ నాయక ఆర్ యుగంధర్ అతన్ని ఢిల్లీలో ఇస్లాం మతం స్వీకరించి, ఓకేనా, మాలిక్ మక్బూల్గా పేరు మార్చుకున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోతాడో అప్పుడు మనకి తుగ్లక్ వంశాలు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించాయన్నమాట. అప్పుడు రెండవ ప్రతాపరుద్రుడి సైన్యాధిపతి అయినటువంటి గన్నమ నాయక యుగంధర్ ఈయన హిందూ కాబట్టి, సో ఢిల్లీలో ఏం చేశాడంటే ఇస్లాం మతంని స్వీకరించి మాలిక్ మక్బూల్గా అతని పేరును కూడా మార్చుకొని సుల్తాన్పూర్ అంటే వరంగల్ను పరిపాలించేవాడు ఈ యుగంధర్ ఆర్ గన్నమ నాయక. సో అప్పుడు ఢిల్లీ సుల్తాన్ల దాడులను ఎదుర్కొనుట కొరకు అప్పటి ఆంధ్రదేశంలో 75 మంది రాజులు ప్రోలయ నాయకుడి నాయకత్వంలో ఏకమయ్యారనమాట. అంటే ఢిల్లీ సుల్తాన్లు మొత్తం తెలుగు రాష్ట్రాలను ఆంధ్రదేశాలను అన్నింటినీ ఆక్రమించడం వల్ల ఏం చేశారు అంటే, అప్పటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 75 మంది రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఒకరి నాయకత్వం, ఎవరు అంటే ఆ ప్రోలయ నాయకుడి యొక్క నాయకత్వంలో ఒకటయ్యారనమాట. సో మరికి ఇట్లా అయింది అని 75 మంది రాజులు ప్రోలయ నాయకుడి నాయకత్వంలో ఏకమయ్యారనే విషయం మనకు దేంట్లో తెలుస్తుంది అంటే, రెడ్డి రాణి అనతల్లి యొక్క కలవచేరు శాసనంలో ఈ విషయం అనేది మనకి పేర్కొనబడింది అనమాట, ఓకేనా. ఈ ప్రోలయ నాయకుడు స్థాపించిన వంశమే మసునూరి వంశం ఆర్ ముసునూరి వంశం అనమాట. మరి ఈ ముసునూరి వంశం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనకున్న ఆధారాలు ఏంటి అంటే, శాసనాలేమో ప్రోలయ నాయకుడి విలాస శాసనం, కాపయ నాయకుడి ప్రోలవరం శాసనం, అనతల్లి కలవచేరు శాసనం, పిల్లలమర్రి శాసనం, గణపేశ్వర శాసనం, చోడభక్తిరాజు పెంటపాడు శాసనం, గురజ శాసనం, వెలమ ఆర్ పద్మనాయకుల శాసనాలన్నమాట. ఈ గణపేశ్వర శాసనంలో కాపయ మరియు రేచర్ల పద్మనాయకులతో జరిగినటువంటి యుద్ధాల గురించి ఈ శాసనంలో అనేది ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి లభించినటువంటి శాసనాలు. మరి సమకాలీన రచనలు కూడా ఉంటాయి కదా, ఆ సమకాలీన రచనలు ఏంటంటే వెలుగోటి వారి వంశావళి, నెక్స్ట్ ఫెరిస్టా యొక్క రచనలు అనమాట. ఇవి రెండు కూడా ఈ ముసునూరి రాజుల యొక్క చరిత్ర గురించి మనకి తెలుపుతున్నాయి అన్నమాట. మరి వీళ్ళ గ్రామం ముసునూరు కాబట్టి ఆ గ్రామం పేరు మీదనే వీళ్ళ వంశానికి ముసునూరు అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి విలాస శాసనం పేర్కొంటుందన్నమాట. సో వీరి వంశం గురించి కాపాయ నాయకుడి యొక్క ప్రోలవరం శాసనంలో కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఈ శాసనం ఏంటి అంటే, ఈ విలాస శాసనం ఈ ప్రోలవరం శాసనం అనేది 14 మంది పేర్లని సూచిస్తుంది అనమాట. కానీ అందులో ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు, అనవత నాయకుడు పేర్లు మాత్రమే, వీళ్ళు మాత్రమే రాజ్యం చేశారనే విషయం కూడా వెల్లడిస్తుంది ఈ ప్రోలవరం శాసనం అనమాట. మరి ఈ ముసునూరి వంశ స్థాపకుడు ఎవరు అని అంటే ప్రోలయ నాయకుడు. మరి ఇందులో గొప్పవాడు ఎవరు అంటే కాపయ నాయకుడు. మరి చివరివాడు ఎవరు అంటే కాపయ నాయకుడు. రాజధాని వచ్చేసి వీళ్ళు రేకపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన అనేది చేశారనమాట, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏమన్నాం, ముసునూరి ప్రోలయ నాయకుడు. ఈ ప్రోలయ నాయకుడు దేని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించాడు అంటే రేకపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన స్టార్ట్ చేశాడు. ఇతని బిరుదు వచ్చేసి ఆంధ్ర భూమండలాధ్యక్షుడు అనేది ఈ ప్రోలయ నాయకుడు యొక్క బిరుదు అనమాట. సో వీళ్ళు చతుర్థాన్వయులు, అంటే వీళ్ళు ఏంటి అనంటే
చతుర్థ కులస్తులు అనమాట. ఓకేనా, శూద్రులు అనమాట. సో 1323లో ఓరుగల్లు పతనమైన తర్వాత తురుష్కుల పాలనలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకున్నాడు ఈ ప్రళయ నాయకుడు. సో అప్పుడు భద్రాచల ప్రాంత అరణ్య భూముల్లో గిరివన దుర్గాలను తన స్థావరంగా ఏర్పరచుకొని తురుష్కులతో పోరాడారు ఎవరు, ఈ ప్రళయ నాయకుడు. అంటే ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం అంతమైందో ఆ సమయంలో తురుష్కుల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేది ఉండేదన్నమాట. ఆ అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ ప్రళయ నాయకుడు భద్రాచలంలో గిరివన దుర్గాలను రాజధానిగా చేసుకొని రేకపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన స్టార్ట్ చేశాడనమాట. ఓకేనా. అట్లాగే ఈ పోరాటంలో ప్రళయకు ఎవరు తోడ్పాటు అందించారంటే వేంగి పాలకుడైనటువంటి వేంగి భూపాలుడు. అంటే ప్రళయ నాయకుడు తురుష్కులతో చేస్తున్నటువంటి దండయాత్రలో అతనికి ఎవరెవరు సహకరించారు అంటే వేంగి పాలకుడైనటువంటి వేంగ భూపాలుడు మరియు తన పినతండ్రి కొడుకు అయినటువంటి కాపయ నాయకుడు. ఈ కాపయ నాయకుడు కూడా ఈ ప్రళయ నాయకుడికి సహాయం అనేది చేశాడనమాట. తురుష్కులతో యుద్ధాలు చేసి వారిని పారద్రోలి గోదావరి ప్రాంతంలో పర్వత సమీపంలో రేకపల్లిని రాజధానిగా చేసుకొని వీళ్ళు స్వతంత్ర రాజ్యం అనేది స్థాపించారు. ఎవరు, ఈ ప్రళయ నాయకుడు. సో ముసునూరి వంశ ప్రళయ నాయకుడు అనమాట. ఓకేనా. సో ఎవరి సహాయంతో అంటే వేంగి పాలకుడైనటువంటి వేంగ భూపాలుడు నెక్స్ట్ కాపయ నాయకుడి సహాయంతో సో ఈ తురుష్కులను పారద్రోలి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతంలో రేకపల్లిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యం అనేది స్థాపించాడనమాట. ఈ విజయాలు చూసి నెల్లూరు, గుంటూరులో ప్రోలయ వేమారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్లోనేమో రేచర్ల వెలమసింగమనాయుడు, నెక్స్ట్ రాయచూర్, కడప, కర్నూలు ప్రాంతాల్లోనేమో ఆరవీటి. అంటే సో ఎప్పుడైతే వీళ్ళు తురుష్కులతోటి దండయాత్ర చేసి విజయాన్ని సాధించారో ప్రళయ నాయకుడు, అప్పుడు ఈ విజయాలను చూసి నెల్లూరు, గుంటూరులో ఉన్నటువంటి ప్రళయ వేమారెడ్డికి మరియు నల్గొండ, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రేచర్ల వెలమసింగమ నాయకుడికి, నెక్స్ట్ రాయచూర్, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరవీటి సోమదేవరాయలు కూడా వీళ్ళు కూడా మేము కూడా తురుష్కుల పాలన నుంచి ప్రజలని విముక్తులను చేయాలి అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ధైర్యం తెచ్చుకొని సో తురుష్కుల పాలన నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేశారనమాట. ఈ విధంగా ప్రళయ కాలంలో ఒక్క ఓరుగల్లు అంటే ఉత్తర తెలంగాణ తప్ప మిగిలిన ఆంధ్రదేశం అంతటా కూడా తురుష్కుల నుండి విముక్తి అనేది పొందిందనమాట. కానీ ఒక ఓరుగల్లులో మాత్రమే తురుష్కుల దండయాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే తురుష్కుల నుంచి రాజ్య విముక్తి జరిగిన తర్వాత ప్రళయ నాయకుడు నష్టపోయినటువంటి అగ్రహారాలతో పాటు వైదిక ధర్మాన్ని కూడా పునరుద్ధరించాడు. అంటే ఈయన తురుష్కులతో జరిగిన యాత్రల్లో ప్రళయ నాయకుడు గెలిచాడనమాట. గెలిచిన తర్వాత ఏం చేశాడు అంటే అతను ఏమేమైతే కోల్పోయాడో ఆ అగ్రహారాలతో పాటు సో వైదిక ధర్మాన్ని కూడా పునరుద్ధరించేశాడు ఈ ప్రళయ నాయకుడు. ఇంకేం చేశాడు ఈ ప్రళయ నాయకుడు అని అంటే రైతులపై విధించినటువంటి పన్నులను కూడా రద్దు చేశాడు. నెక్స్ట్ విలాస అనే గ్రామాన్ని భరద్వాజ గోత్రికుడైనటువంటి వెన్నమ అనే బ్రాహ్మణుడికి అగ్రహారంగా ఇచ్చి ఈ విలాస శాసనాన్ని వేయించాడు ప్రళయ నాయకుడు. అలాగే ఉత్తరాంధ్రపై కళింగులు దండెత్తగా వారిని ఎదుర్కొనే సందర్భంలో ఈ ప్రళయ నాయకుడు యుద్ధభూమిలోనే మరణించాడని చెప్పేసి మనకు ఆచార్య రంగ గారు కాకతీయ నాయకులు అనేటువంటి గ్రంథంలో రాశారనమాట. మరి ప్రళయ నాయకుడు ఏం శాసనం వేయించాడన్నా మనం విలాస శాసనాన్ని వేయించాడు ప్రళయ నాయకుడు. ఓకేనా. తర్వాత ఎవరు వచ్చారు రాజ్యాధికారంలోకి అంటే కాపయ నాయకుడు వచ్చాడనమాట. మరి ఈ కాపయ నాయకుడు యొక్క బిరుదులు ఏంటి అంటే ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాన, అనుమగంటి పురవరాధీశ్వర. ఓకేనా. సో ఆంధ్ర సురత్రాన అంటే ఆంధ్ర సుల్తాన్ అని అర్థము. అనుమగంటి పురవరాధీశ్వర అనే బిరుదు అనేది మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే పిల్లలమర్రి మరియు గణపేశ్వర శాసనాలలో కాపయ నాయకుడి యొక్క బిరుదు అనుమగంటి పురవరాధీశ్వర అని చెప్పేసి ఉందని మనకు చెప్తున్నారు. అట్లాగే కొంతమంది ముస్లిం చరిత్రకారులు ఈ కాపయ నాయకుడిని కృష్ణానాయక్, కాన్యానాయక్, కాబా నాయక్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. మరి కాపయ నాయకుడు వేయించిన శాసనం ఏంటంటే పోలవరం. మనకి ప్రళయ నాయకుడు వేసిన శాసనం విలాస శాసనం అయితే కాపయ నాయకుడు వేసిన శాసనం వచ్చేసి పోలవరం శాసనం అనమాట. ఈ కాపయ నాయకుడు అనే అతడు విశ్వేశ్వర భక్తుడు అనమాట. సో మరి ఈ కాపయ నాయకుడి చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకి ఏమేమి శాసనాలు ఉన్నాయంటే పోలవరం, గురజా శాసనం, పిల్లలమర్రి, గణపేశ్వర శాసనం మరియు వెలుగోటి వారి వంశావళి మరి ఫెరిస్టా వంటి మొదలైన ముస్లిం రచనలు కూడా ఇతని చరిత్రను తెలుసుకోవడానికి మనకు ముఖ్యమైన ఆధారాలు అనమాట. ఈ ప్రళయ నాయకుడి మరణ సమయంలో తాను ప్రారంభించినటువంటి ఆంధ్ర స్వాతంత్ర సమరాన్ని కొనసాగించి ఓరుగల్లును సాధించవలసిందిగా ఆదేశించాడు. ఓకేనా. అంటే ఎప్పుడైతే ప్రళయ నాయకుడు యుద్ధభూమిలో మరణిస్తాడో ఆ మరణించే సమయంలో ఏం చెప్పాడు కాపయ నాయకుడు అంటే సో తాను ప్రారంభించినటువంటి ఆంధ్ర స్వాతంత్ర సమరం అంటే ఆంధ్రదేశాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష ప్రళయ నాయకుడికి ఉండేదనమాట.
సో కాబట్టి ఆ కాంక్షని నువ్వు తీర్చుకోవాలి అని చెప్పేసి కాపయ్య నాయకుడికి ఆదేశించాడనమాట. అప్పుడు ఈ కాపయ్య నాయకుడు ఈ ఆంధ్ర స్వాతంత్ర సమరాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి 1336లో ఓరుగల్లుపై దండెత్తి అక్కడ ముస్లిం గవర్నర్ అయినటువంటి మాలిక్ మక్బూల్ని ఓడించి తరిమేశాడనమాట ఈ కాపయ్య నాయకుడు. ఈ విజయం తర్వాత కాపయ్య విజయ దుందుబితో ఓరుగల్లు కోటలోకి ప్రవేశించి అప్పుడు ఆంధ్ర సురత్రాన ఆంధ్రాధీశ్వర అనేటువంటి బిరుదులను ధరించాడనమాట. ఓకేనా. సో అనే బిరుదును ధరించి దీంతో ఆంధ్రదేశంపై తుగ్లక్ అధికారం అంతమైంది. అంటే ఇంతకు ముందు వరకు ప్రోలయ నాయకుడు కాలం వరకు ఒక్క ఓరుగల్లు తప్ప మిగతా ఆంధ్రదేశం అంతటా కూడా తుగ్లక్ వంశం యొక్క ఈ అధికారం అనేది, అంటే ఈ తురుష్కుల దండయాత్ర, తుగ్లక్ వంశం యొక్క దండయాత్ర, తుగ్లక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది లేదనమాట. ఒక ఓరుగల్లులో మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే కాపయ్య నాయకుడు సో ఈ ముస్లిం గవర్నర్ ఓరుగల్లుపై దండెత్తి మాలిక్ మక్బూల్ని ఓడించాడో అప్పటి నుంచి ఏంటంటే ఆంధ్రదేశంపై తుగ్లక్ యొక్క అధికారం పూర్తిగా అంతమైందనమాట. ఈ కాపయ్య నాయకుడు బహమనీ రాజ్య స్థాపనలో హసన్ గంగుకి సహాయం కూడా చేశాడు. అంటే ఈ హసన్ గంగు బహమనీ రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఈ కాపయ్య నాయకుడు ఈ హసన్ గంగుకి సహాయం కూడా చేశాడనమాట. కానీ ఆ హెల్ప్ని హసన్ గంగు ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. సో తన అధీనంలో ఉన్నటువంటి ఓరుగల్లు రాజ్య రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు కాపయ్య నాయకుడు. ఓరుగల్లు కోటను పునరుద్ధరించి ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి, అంటే ఓరుగల్లు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి అతని యొక్క రాజ బంధువులకు మరియు తనకు విశ్వాసపాత్రులైన వారిని రాజ్యపాలకులుగా మరియు ఉన్నత పదవుల్లో నియమించాడు ఈ కాపయ్య నాయకుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి అంటే అతని పినతండ్రి రాజనాయకుడు కుమారుడు. ఎవరి పినతండ్రి అంటే కాపయ్య నాయకుడు ఉన్నాడు కదా, ఆ కాపయ్య నాయకుడు పినతండ్రి అయినటువంటి రాజానాయకుడి కుమారుడే అనవోత నాయకుడు అనమాట. సో ఈ అనవోత నాయకుడిని ఏం చేశాడు అని అంటే ఉత్తరాంధ్రలో పాలకుడిగా నియమించాడు కాపయ్య నాయకుడు. అంటే తన పినతండ్రి కుమారుడిని అనవోత నాయకుడిని ఉత్తరాంధ్రలో పాలకుడిగా నియమించాడు. మరియు తెలంగాణలో సబ్బి మండలం ఉంటుంది కదా, సబ్బి మండలంకి గురజాల చెలగొన్నవుని కుమారుడు ముప్పా భూపాలు ఏమంటారు రాజాధికారిగా నియమించాడనమాట. అంటే సో ఇతన్నేమో ఉత్తరాంధ్రలో పాలకునిగా నియమిస్తే తెలంగాణలో ఉన్నటువంటి సభ్య మండలానికేమో గురజాల చెలగొన్నవుని కుమారుడైనటువంటి ముప్పభూపాలుడు అతన్ని రామగిరి అంటే కరీంనగర్ రాజధానిగా రాజప్రతినిధిగా నియమించాడు ముప్పభూపాలుడిని. ఈ ముప్పభూపాలుడు ఎవరు అంటే మడికి సింగన్ అనే కవిని కూడా పోషించాడు ఈ ముప్పభూపాలుడు అనమాట. ఓకే. ఇతడు కోరుకొండ దుర్గాన్ని నిర్మించి, ఎవరు ఇతడు అంటే కాపయ్య నాయకుడు కోరుకొండ దుర్గాన్ని నిర్మించి కూనప నాయుని రాజప్రతినిధిగా, అంటే ఈయన ఏం చేశాడు అని అంటే ఒక్కొక్క ప్రాంతంలో తన రాజబంధువులను మరియు తన విశ్వాసపాత్రులైన వాళ్ళని రాజప్రతినిధులుగా నియమించారన్నాం కదా. అట్లా ఉత్తరాంధ్రలోనేమో అనవోత నాయకుడిని, సభ్య మండలంలోనేమో ముప్పభూపాలుని, అట్లాగే కోరుకొండ దుర్గాన్ని నిర్మించి అక్కడేమో కూనప నాయుని రాజప్రతినిధిగా నియమించాడనమాట. ఈ కూనప కొడుకు ఉన్నాడు కదా, ఈ కూనప కొడుకు ముప్పడి నాయనకు కాపయ్య తన మేనకోడల్నిచ్చి వివాహాన్ని కూడా చేశాడనమాట. ఓకేనా. అప్పుడు క్రమంగా కోరుకొండ అనేది బలమైన కేంద్రంగా మారిందనమాట. అంటే వైవాహిక సంబంధాల ద్వారా కూడా ఈయన రాజ్యాధికారాన్ని నెలకొల్పాడు అనేసి మనకు అర్థమవుతుంది. ఈ కాపయ్య నాయకుడు తన రాజ్యాన్ని పటిష్టపరుచుకునే క్రమంలోనే దక్కన్లో మిగిలి ఉన్న తుగ్లక్ సామ్రాజ్యంపై కూడా మరొక తిరుగుబాటు చేశాడు. ఓకేనా. సో అప్పుడు ఈ తుగ్లక్ సామ్రాజ్యంపై మరొక తిరుగుబాటు ఎవరు అంటే అల్లావుద్దీన్ హసన్ బహుమన్ షా నాయకత్వంలో స్వతంత్ర బహుమనీ రాజ్య స్థాపనకు దారి తీసిందనమాట. అంటే మనం చెప్పాం కదా ఇందాకనే కాపయ్య నాయకుడు ఎవరికి హసన్ గంగుకి సహాయం చేశాడనమాట. దేనికోసం అని అంటే బహుమనీ సామ్రాజ్య స్థాపనలో హసన్ గంగుకి హెల్ప్ చేశాడనమాట. అప్పుడు ఆ రాజ్య స్థాపనలో సహకరించాడు. కానీ ఈ హసన్ గంగు తర్వాత తన కుమారుడు ఎప్పుడైతే వస్తాడో సో అప్పుడు ఏం చేశాడు అని అంటే కాపయ్య నాయకుడి మీదకి, అంటే అతడు హెల్ప్ చేసి బహుమని రాజ్య స్థాపనకి కారకుడు అయినప్పటికీ కూడా అతని సహాయాన్ని గుర్తించక ఈ బహుమనీయులు మళ్ళీ కాపయ్య నాయకుడి మీద కూడా దండయాత్ర చేస్తారనమాట. అయితే 1350లో రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో హసన్ గంగు వరంగల్ని జయించడానికి సికిందర్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపించాడు. అంతేనా. అంటే ఇతను ఏం చేశాడు అంటే వరంగల్ని, కాపయ్య నాయకుడే కదా వరంగల్ని ఆక్రమించింది. కాపయ్య నాయకుడు బహుమనీ సామ్రాజ్య స్థాపనలో హసన్ గంగుకి హెల్ప్ చేసినప్పటికీ కూడా ఆ హసన్ గంగుకి రాజ్యాధికారం మీద అంటే రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్ష ఉండడం వల్ల వరంగల్ని జయించడానికి సికిందర్ ఖాన్ని
పంపించాడనమాట. సో అప్పుడు కాపాయ నాయకుడు ఈ యుద్ధంలో ఓడిపోయి కౌలాస్ దుర్గాన్ని, అంటే నేటి నిజామాబాద్ జిల్లా కౌలాస్ దుర్గాన్ని, అపారమైనటువంటి ధనరాశులను, కొన్ని ఏనుగులను కూడా సమర్పించి ఈ హసన్ గంగుతో సంధి చేసుకున్నాడనమాట. సో అప్పుడు ఇతడి అంటే కాపాయ నాయకుడి యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి సో దీన్ని అదునుగా తీసుకొని వెలమ నాయకుడైనటువంటి సింగమ నాయుడు కాపాయ నాయకుడిపై తిరుగుబాటు చేస్తాడనమాట. కానీ ఈ కాపాయ ఈ తిరుగుబాటును అణిచివేసి సింగమనాయుడిని ఆమనగల్లు ప్రాంతాన్ని జయించి, అంటే సింగమనాయుడు ఆమనగల్లు రాజధానిగా పరిపాలన చేసేవాడనమాట. కాబట్టి అంటే తనపై తిరుగుబాటు చేసినటువంటి ఈ సింగమనాయుడిని ఓడించి ఆమనగల్లు ప్రాంతాన్ని కూడా జయించి పిల్లలమర్రి స్థావరంగా ఎర్రపోత లెంక అనే అతన్ని సేనాధిపతిగా నియమించాడనమాట. ఓకేనా, అంటే అతని ఆస్థానంలో, ఎవరి ఆస్థానంలో అంటే మనకి ఈ ఆమనగల్లును పరిపాలించేది సింగమ నాయకుడు కదా. కాబట్టి ఈ సింగమ నాయుడిని ఓడించి అతని రాజ్యమైనటువంటి ఆమనగల్లుని జయించి అక్కడ రాజధానిగా, అంటే పిల్లలమర్రి అనే ఒక ప్లేస్ని స్థావరంగా ఈ ఎర్రపోత లెంకను తన సేనాధిపతిగా నియమించాడు కాపాయ నాయకుడు. అయితే 1356లో బహుమనీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ హసన్ గంగు రెండవసారి కాపాయ రాజ్యంపై దండెత్తాడనమాట. అంటే మొదటిసారి దండెత్తినప్పుడేమో కౌలాస్పూర్ దుర్గాన్ని, అంటే నిజామాబాద్ దుర్గాన్ని ఆక్రమించుకుంటే, మరి 1356లో బహుమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ గంగు రెండవసారి కాపాయ రాజ్యంపై దండెత్తాడు. అప్పుడు కూడా కాపాయ ఓడిపోయి దేన్ని, భువనగిరి దుర్గాన్ని సుల్తాన్కి ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఫస్ట్ సారి యుద్ధం చేసినప్పుడేమో కౌలాస్పూర్ దుర్గాన్ని ఇచ్చాడు. సో నెక్స్ట్ 1356లో సెకండ్ టైం బహుమనీ హసన్ గంగు దాడి చేసినప్పుడేమో భువనగిరి దుర్గాన్ని సుల్తాన్కి ఇచ్చి సంధి చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే హసన్ గంగు మరణించాడనమాట. ఈ హసన్ గంగు మరణించిన తర్వాత మహమ్మద్ షా బహుమనీ సుల్తాన్ అయ్యాడు. అంటే అతని కుమారుడైనటువంటి మహమ్మద్ షా బహుమనీ సామ్రాజ్యానికి సుల్తాన్ అయ్యాడు. అయితే అప్పుడు కాపాయ నాయకుడు అంటే 2 సార్లు తన నుంచి భువనగిరి దుర్గాన్ని, కౌలాస్పూర్ దుర్గాన్ని ఆక్రమించాడు కాబట్టి సో అతడు మరణించాడు. అంటే హసన్ గంగు మరణించాడు కాబట్టి అతని కొడుకు ఎప్పుడైతే బహుమనీ సుల్తాన్ అవుతాడో అప్పుడు దాన్ని ఆ అవకాశంగా తీసుకున్నాడు కాపాయ నాయకుడు. అవకాశంగా తీసుకొని తాను కోల్పోయినటువంటి ప్రాంతాలను తిరిగి పొందాలనే లక్ష్యంతో ఎవరి హెల్ప్ తీసుకున్నాడంటే విజయనగర రాజు అయినటువంటి బుక్కరాయల యొక్క సహకారంతో తన కుమారుడైనటువంటి వినాయక దేవుణ్ణి పెద్ద సైన్యం ఇచ్చి బహుమనీ రాజ్యంపైకి పంపాడనమాట. అంటే తాను కోల్పోయిన ప్రాంతాలను తిరిగి పొందాలనే లక్ష్యంతో ఉన్నాడనమాట కాపాయ నాయకుడు. సో అప్పుడు అతను ఎవరి హెల్ప్ తీసుకున్నాడంటే విజయనగర రాజులైనటువంటి బుక్కరాయల యొక్క సహకారంతో తన కుమారుడు అంటే కాపాయ నాయకుడు కుమారుడైనటువంటి వినాయక దేవుడికి ఒక పెద్ద సైన్యాన్ని ఇచ్చి బహుమనీ రాజ్యంపైకి పంపాడు. ఆ యుద్ధంలో వినాయక దేవుడు అనేవాడు మరణించాడనమాట. సో దీనితో బహుమనీ రాజ్యాన్ని దెబ్బతీయాలని ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సహాయం కోరాడు. అంటే తన కొడుకు మరణానికి కూడా ఈ బహుమనీలు కారణమయ్యారు కాబట్టి ఎట్లా అయినా బహుమనీ సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలి అనే లక్ష్యంతో ఈ కాపాయ నాయకుడు ఏం చేశాడంటే ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సహాయాన్ని అర్థించాడు. కానీ ఈ తుగ్లకు ముస్లిమ్సే, ఈ హసన్ గంగు అంటే బహుమనీ సామ్రాజ్యాన్ని పాలించేది కూడా ముస్లిమ్సే. సో వాళ్ళకి ముస్లిమ్స్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి తుగ్లకు వాళ్ళకి కాపాయ నాయకుడికి సహాయం చేయడానికి ఒప్పుకోలేదన్నమాట. అయితే ఇతను కాపాయ నాయకుడు ఎప్పుడైతే తుగ్లక్ హెల్ప్ తీసుకున్నాడని చెప్పేసి ఈ బహుమనీ సుల్తాన్కి తెలిసిందనమాట. సో తెలవడం వల్ల ఏం చేశాడు అంటే కాపాయ రాజ్యంపైకి సైన్యాన్ని పంపాడు 1364-65లో. సో ఈ యుద్ధంలో మళ్ళీ కాపాయ నాయకుడు ఓడిపోయి సంధి చేసుకొని ఈసారి గోల్కొండ దుర్గాన్ని 400 ఏనుగులు, 250 అశ్వాలు, 33 లక్షల ధనాన్ని నష్టపరిహారంగా ఇచ్చాడు. ఇదే ఈ కాపాయ నాయకుడు యొక్క చివరి దండయాత్ర. అంటే 3 టైమ్స్ దండయాత్ర చేసినప్పుడు కూడా 3 సార్లు కూడా కాపాయ నాయకుడు ఓడిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఈ సమయంలో ఉత్తరాంధ్రలో రెడ్ల యొక్క అధికారం అనేది నెలకొన్నది. అయితే తీరాంధ్ర కాపాయ నుంచి చేజారే సమయంలో అంటే ఇన్నిసార్లు ఓడిపోయాడు కదా కాపాయ నాయకుడు, అంటే ఆంధ్రదేశం అంటే తీరాంధ్ర అనేది కాపాయ నాయకుడి నుంచి చేజారే సమయంలో తెలంగాణలో రేచర్ల వెలమసింగమ నాయకుడు విజృంభించాడనమాట. అంటే అతని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని తెలంగాణలో రేచర్ల వెలమసింగమ నాయుడు విజృంభించాడనమాట. విజృంభించి సింగముడు కృష్ణానది, తుంగభద్ర, అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు రేచర్ల వెలమసింగమ నాయుడు. అయితే కానీ సింగమ నాయుడు జల్లిపల్లి రాజులతో జరిగినటువంటి యుద్ధంలో ఈ సింగమ నాయుడు రేచర్ల సింగమ నాయుడు మరణించాడనమాట. అతను మరణించిన తర్వాత అతని కొడుకైనటువంటి అనబోత నాయకుడు ఆమనగల్లు రాజుగా అయ్యాడనమాట. ఓకేనా. ఎప్పుడైతే తన తండ్రి మరణిస్తాడో కుమారుడు ఆ రాజ్యానికి, అంటే మరి రేచర్ల సింగమ నాయుడు వాళ్ళ రాజధాని ఆమనగల్లే కదా, కాబట్టి ఆమనగల్లుకు రాజు అయ్యాడు ఇతని కుమారుడైనటువంటి అనబోత నాయకుడు. అయితే
ఈ అనవోత నాయకుడు ఏం చేస్తాడంటే రాజధాని అంటే రేచర్ల వెలమల యొక్క రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడనమాట. అయితే 1367-68లో భీమవరం యుద్ధం అనేది జరిగింది. ఎవరెవరికి అంటే కాపయ్య నాయకుడికి మరియు వెలమ నాయకుడైనటువంటి అనవోత నాయకుడికి వీళ్ళిద్దరికీ కూడా భీమవరం యుద్ధం అనేది 1367-68లో జరిగింది. ఆ జరిగిన యుద్ధంలో కాపయ్య నాయకుడు మరణించాడనమాట. సో ఎప్పుడైతే కాపయ్య నాయకుడు మరణించాడో దాంతో తెలంగాణలో ముసునూరి వంశం యొక్క పాలన ముగిసి రేచర్ల వెలమ వంశం చేతుల్లోకి ఈ రాజ్యం అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇది ముసునూరి పాలకుల గురించి అనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రేచర్ల వెలమ నాయకుల గురించి తెలుసుకుందాము. సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.